సంథింగ్ బిగ్గర్ ఏదన్నా అచీవ్ చేయాలి అన్నప్పుడు మనకి ఎవరి సపోర్టు అక్కర్లేదండి. పీపుల్ కంప్లైంట్ ఏంటంటే నాకు సపోర్ట్ లేదు, నాకెవరో సపోర్ట్ చేయలేదు, బేస్ లేదు, రిసోర్సెస్ లేవు. నో అండి, ఇవేమీ అవసరం లేదు. అండి, బిగ్గర్ థింగ్స్ లైఫ్‌లో అచీవ్ చేసిన వాళ్ళ లైఫ్స్‌ని ఒకసారి పరిశీలించండి. ఇనీషియల్ స్టేజ్‌లో వాళ్ళని చూసి నవ్వుతారు, వాళ్ళని ఎగతాళి చేస్తారు. వాళ్ళు చేసిన పనులని ఇది బాగోలేదు, అది బాగోలేదు అని వంకలు పెడతారు. బట్ వీటన్నిటికి కుంగిపోకుండా ఆ జర్నీని కంటిన్యూ చేసిన వాళ్ళే చివరికి విజేతలవుతారు. వన్స్ వీళ్ళు అచీవ్ చేసిన తర్వాత ఎగతాళి చేసిన వాళ్ళు, ఇలా చెయ్యొద్దు అని పనికిమాలిన సలహాలు ఇచ్చిన వాళ్ళు చుట్టూ చేరతారు. నాకు తెలుసు నువ్వు సక్సెస్ అవుతావని, నువ్వు చేసేది చాలా బాగుంది. ఇలా నేను మీడియాలో కూడా నేను ఇనిషియల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది చాలా మాట్లాడారు. బట్ ఈరోజు వాళ్ళే ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో ఇప్పుడు ప్రైజ్ చేస్తూ ఉన్నారు. సో అందరి జీవితాల్లో ఇవన్నీ ఎక్స్పీరియన్సెసేనండి. సో ఎవరో సపోర్ట్ చేయలేదు, ఎవరో డిసప్పాయింట్ చేస్తున్నారు అనేది ఎప్పుడూ పట్టించుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండి మీరు సక్సెస్ అవ్వకుండా ఎలా అనే దానికే రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. డోంట్ ఫాల్ ఇంటూ దిస్ ట్యాప్. నథింగ్ ఈజ్ నీడెడ్ అండి. మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేయండి. మీకు ఏదన్నా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ లాంటి సిట్యుయేషన్ వచ్చింది, మీకు తెలిసిన పీపుల్ అంటూ కొంతమందిని అప్రోచ్ అవుతారు. వాళ్ళంతా ఏదో ఒక రీజన్ చెప్పి ఆ టైంకి తప్పించుకుంటారు. మీకు కొంచెం పరిచయం ఉండి లేకపోతే అంత పెద్దగా తెలియని రిసోర్స్ ఏదో ఆ రోజున మీకు హెల్ప్ చేస్తారు. ఇది అందరికీ ఎక్స్పీరియన్సెస్. సో ఆ రిసోర్సే యూనివర్సల్ హ్యాండ్, యూనివర్సే మీతో ఉంది. మీ థాట్స్తో స్టార్ట్ చేయండి. ఎవ్రీథింగ్ కీప్స్ ఓపెనింగ్ అండి, డోర్స్ కీప్ ఓపెనింగ్. సో సంథింగ్ బిగ్గర్ అచీవ్ చేయాలంటే ఎవరి సపోర్టు అక్కర్లేదు, ఏ రిసోర్సెస్ అక్కర్లేదు. ఆ బర్నింగ్ డిజైర్, ఆ విల్ పవర్, ఆ థాట్ ప్రాసెస్తో మీరు స్టార్ట్ చేయగలిగితే చాలు, కొండల్ని పిండి చేయొచ్చు. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్ అండి. థ్యాంక్ యూ.